టాలీవుడ్ సంగీత ప్రపంచంలో తన ఎనర్జీతో, హిట్ పాటలతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు కొత్త అవతారానికి సిద్ధమవుతున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా సంగీతంతో మంత్రముగ్ధులను చేసిన ఈ స్టార్ కంపోజర్ ఇప్పుడు హీరోగా తెరపైకి రానున్నారు. బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎల్లమ్మ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రత్యేకమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతుందని ఫిల్మ్ నగర్లో ఇప్పటికే చర్చ మొదలైంది. ఇప్పుడు మరో అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దేవిశ్రీ ప్రసాద్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఇటీవల ఉప్పు కప్పు రంబుతో ఓటీటీలో కనిపించిన కీర్తి మళ్లీ టాలీవుడ్ పై దృష్టి సారించింది. దిల్ రాజు బ్యానర్ లో 2 సినిమాలను అంగీకరించిన ఆమె మొదట రౌడీ జనార్దన్ లో విజయ్ దేవరకొండతో, రెండవదిగా ఎల్లమ్మలో దేవిశ్రీ ప్రసాద్ తో జోడీగా కనిపించనున్నారు. స్క్రీన్ పై డిఎస్పీ కీర్తి సురేష్ కాంబినేషన్ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీకి మంచి కామెడీ టైమింగ్, స్టేజ్ ప్రెజెన్స్ ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఎన్నో మ్యూజిక్ షోలు, ఫిల్మ్ ఈవెంట్లలో తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన డిఎస్పీ ఈసారి నటుడిగా కొత్త ఛాలెంజ్ తీసుకోబోతున్నారు. తెలుస్తున్న వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం మొదట నితిన్, నాని, శర్వానంద్, ధనుష్ పేర్లు పరిశీలించిన చివరికి దర్శకుడు వేణు చెప్పిన కథ డిఎస్పీని బాగా ఆకట్టుకోవడంతో ఆయనే ఫైనల్ అయ్యారు. ప్రస్తుతం ఎల్లమ్మ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా స్వయంగా దేవిశ్రీ అందించనున్నారు. అంటే ఈసారి ఆయన హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ద్విపాత్రాభినయం చేయనున్నారు. వచ్చే నెలలో ఎల్లమ్మని అధికారికంగా లాంచ్ చేయడానికి దిల్ రాజు గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.